పొలిటికల్ అది కానీ ఇండస్ట్రీ మాత్రం ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ ఎవరు వెళ్ళమన్నా వెళ్ళరు, వాళ్ళందరూ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయారు. కాబట్టి 1975లో వచ్చి ఎస్టాబ్లిష్ అయిన ఈ ఇండస్ట్రీ వెళ్ళే పరిస్థితి లేదు. బట్ మేము వెళ్తాము, ఇంకేమన్నా మాకు రకరకాల ఫెసిలిటీస్ ఇవ్వండి అని గవర్నమెంట్ అడిగే అవకాశం ఉంది. బట్ నో, ఆ ఛాన్స్ అయితే లేదు. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బాలకోటయ్య ఉన్నారు, అమరావతి పరిరక్షణ బహుజన అధ్యక్షులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే. బాలకోటయ్య గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు కూడా ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావాలి అని చెప్పి. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి సినిమా ఇండస్ట్రీకి అక్కడ ఒక ఏమన్నా ఒక శంకుస్థాపన లాంటిది ఏమన్నా చేయబోతున్నారు రానున్న రోజుల్లో? అక్కడ ఏమైనా బలపడే అవకాశం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూసే ఉంటారు మీరు. అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, ఆ తర్వాత సినిమా హక్కులు ఏవైతే టికెట్ రేట్ ఉన్నాయో పెంచుకుంటాక అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి బాధ్యతతో కూడుకున్నట్టుగా మరి ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కోణంలో అసలు ఏం జరగబోతుంది అంటారు? నమస్తే. నమస్తే అండి. ఈ డిబేట్లో పాల్గొన్న నలుగురు పెద్దలకు, సినీ ఫీల్డ్ కాస్త పరిచయం కలిగిన పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్తే. నేను 4 మాటలు చెప్తానండి. మొదటి మాట ఏంటంటే, సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధాకరం. అందరం పశ్చాత్తాపం ప్రకటించాలి, ఖండించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రెండో మాట ఏంటంటే, అల్లు అర్జున్ ఫ్యాన్సే కాబట్టి, పుష్ప సినిమా కోసమే వచ్చారు కాబట్టి తెల్లవారుజామునే అల్లు అర్జున్ గారు కూడా బాధ్యత పడాలి. ఇది గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకునే వ్యవహారం కాదు. ఒక పశ్చాత్తాపం ప్రకటించి తనను అభిమాని చనిపోయినందుకు మళ్ళీ అలాంటి సంఘటనల పునరావృతం కావని చెప్పేసి కనుక అల్లు అర్జున్ గారు మొట్టమొదట ప్రకటించి ఉంటే ఈ వివాదం ఇంత దూరం రాదు. రెండోది, ఇందులోకి రాజకీయ పార్టీలు ప్రవేశించుకోకుండా ఉంటే మరింత ఆద్యం పోసేది కాదు. సాధారణంగా పుష్ప సినిమాలో వైల్డ్ ఫైర్ అంటారు, కానీ పుష్ప సినిమాలో వైల్డ్ ఫైర్ సంగతి ఏమోలే, కానీ ఈ సంజయ్ థియేటర్ సంఘటన తర్వాత మొత్తం సినిమా ఫీల్డ్కే, హైదరాబాద్ ఫీల్డ్కే ఒక వైల్డ్ ఫైర్లుగా మారింది. దీనికి పరిష్కారం చేసే దిశగానే ముఖ్యమంత్రి అడుగులు పడ్డాయి. ఇప్పుడు 21 మంది నిర్మాతలు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది నటీనటులు కలిశారు. అక్కడ చాలా బాధ్యతాయుతమైన పాత్రే ఉంటుంది తప్ప ఏ ఇబ్బంది ఉండదు. రెండోది ఏంటంటే, చిరంజీవి గారు వెళ్ళారా, చిరంజీవి గారు వెళ్తేనే అంశం అని కూడా ఏం కాదండి. ఒక మాట ఏంటంటే, చాలా వ్యవస్థలకు పెద్ద దిక్కు లేనట్టుగా తెలుగు సినిమా ఫీల్డ్కి కూడా పెద్ద దిక్కు లేదు. దాసరి నారాయణరావు గారితోనే అది అంతరించిపోయింది. ఇప్పుడు ఆ బాధ్యత మోసేవాళ్ళు లేరు. తర్వాత చాలామంది హీరోలు రాజకీయాలతో ప్రమేయం ఉంది కాబట్టి పదే వివాదం అవుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతుంటారు, పవన్ కళ్యాణ్కి, అర్జున్ గారికి ఎక్కడో చెడిందంట, నంద్యాల ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ప్రచారంకి వెళ్ళాడంట అని. కాబట్టి అంత పరిస్థితి ఉండదండి. అది ప్రభుత్వం. ఏదైనా సంఘటన జరిగితే ప్రజలకు బాధ్యత పడాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్గా ముఖ్యమంత్రి, ఆయన కూడా ఫిలిం పట్ల కానీ, తెలుగు ఇండస్ట్రీ పట్ల కానీ ఎలాంటి వ్యతిరేకత ఉండదో, ఉండటానికి ఆస్కారం లేదు. రెండోది ఏంటంటే, హైదరాబాద్ నుంచి తెలుగు ఫీల్డ్ ఎటు వెళ్ళదండి. హైదరాబాద్ ఈజ్ ది మదర్ ల్యాండ్ అండి అది. కాకపోతే అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమన్నా ఫీల్డ్లో వెళ్తే వెళ్ళవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, అక్కడ నలుగురు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారితో వివాదం వచ్చింది, ఆయన ఏదో కక్ష పట్టాడు, తెలుగు ఫీల్డ్ మొత్తం కూడా తరిమి వెళ్ళిపోండి అనే ఇవన్నీ కూడా అసందర్భమైన మాటలుగానే భావిస్తున్నాను. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగు ఫీల్డ్ని ఆహ్వానించే హక్కు వాళ్ళకు ఉంది. ఒక్క తెలుగు ఫీల్డే కాదు, అవసరం వస్తే బాంబే నుంచి హిందీ ఫీల్డ్ కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆ రాష్ట్ర అధినేతలు వాళ్ళు. ఇప్పుడు పరిశ్రమలు ఎలా అయితే ఆహ్వానిస్తామో కళారంగాలను కూడా ఆహ్వానిస్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు. ఇప్పుడు విశాఖపట్నం, అరకలోయ ఇవన్నీ కూడా ఇప్పటికే షూటింగ్లు జరుగుతున్న ప్రాంతం. నేను అనేది ఏంటంటే, ఇది పెద్దగా వివాదంగా ఆలోచించాల్సినంత సమస్య కాదండి.
అసలు రాజకీయాలను ప్రేరేపించాల్సిన అంశం కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున ఉన్న చర్చల్లో సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ, అర్ధరాత్రి షో, మార్నింగ్ షో ఇలాంటి షోల యొక్క పద్ధతిలో కానీ ఒక ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయంగా ఒక విధానాన్ని ప్రకటించే దిశగా అడుగులేస్తుంది. ఆ విషయమే చెప్పింది మీటింగులో. తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాల్లో కూడా కాస్త ప్రచార సరళలో సాక్షాత్తు హీరోలు హీరోయిన్లకు కొద్దిగా అండగా ఉండాలని చెప్పని వాళ్ళు కోరారు. ఇవన్నీ కూడా పెద్ద వివాదమైన అంశాలు ఏం కావు. ఇప్పుడు సమాజంలో చైతన్య రూపాలు కలిగించడానికి ఏ ప్రభుత్వమైనా సరే ఈ రోజున ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారితోనే అమలు జరగదు కదండి, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అమలు జరుగుతాయి. కాబట్టి దీన్ని ఏంటంటే ఇది పెద్ద డిస్ప్యూట్గా అయితే అవ్వదు అనుకుంటున్నాను. అసలు ఈ డిస్ప్యూట్ని ఆపటానికే దిల్ రాజు గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా దీన్ని సహకరించాల్సిందే తప్ప దీనిలో రాజకీయాలు చొప్పించి వివాదం చేయాల్సినంత అవసరం కూడా లేదు. పైపంచి సాక్షాత్ అల్లు అర్జున్ గారి తండ్రి అరవింద్ గారే మీటింగ్లో ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, తర్వాత మన రాఘవేంద్ర గారు ఉన్నారు, దాదాపు దిగ్గజాలే ఉన్నారు. వాళ్ళు అర్థం చేపిస్తారు. కాబట్టి దీన్ని సంఘటనగానే చూసి వివాదంగా చేసుకోకుండా ఉంటే సినీ ఫీల్డ్కి మంచిది. ఒక్క మాట అయితే ఏంటంటే సార్, ఎవరైనా ఏ సినిమాలోనైనా పుష్ప సినిమాలో పుష్పరాజులో వచ్చామో కానీ నేను తగ్గేదే లేదు అనొచ్చు, కానీ ఆ కాలు నాదే ఈ కాలు నేదే అని అనొచ్చు, కానీ చట్టం ముందు మాత్రం పుష్పరాజులు కాదండి. చట్టం ముందు ఎవరైనా తగ్గాల్సిందేనండి. తగ్గకపోతే అది ప్రజాస్వామిక లక్షణం కూడా కాదండి. అసలు బాలకోటయ్య గారు, ఎప్పుడైతే బన్నీ ఒక ప్రవర్తించిన తీరు సరైన దిశలో కన్నా ప్రవర్తించుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదంటారా విషయం? 3 మాటలే చెప్పాలండి బన్నీ గారు. అయినా ఆయన బన్నీ గారు కాదండి, పుష్పరాజు గారు. ఆయన బన్నీ అయితే చెప్పలేకపోవచ్చు. ఆయన బన్నీ స్థాయి నుంచి పుష్పరాజు వరకు ఎదిగాడు. ఆయన చెప్పాల్సింది ఏంటంటే, 1, నా అభిమాని చనిపోయినందుకు బాధపడుతున్నాను, 2, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను, 3, ఇలాంటి సంఘటనలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తే ఎలాంటి వివాదం ఉండదండి. నా వ్యక్తిత్వ హననం జరుగుతుంది. తెలుగు సినీ ఫీల్డ్ ప్రపంచానికి పరిచయం చేస్తుంటే అర్జున్ గారిని తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు డిబేట్లు పెట్టడం, అంటే సందర్భంతో, సమయంతో, సంఘటనతో సంబంధం లేని వాళ్ళు మాట్లాడటం. ఇది రాజ్యం గారు చేసే కార్యక్రమం అయింది. అయినా అర్జున్ గారు ఆ విధంగా కుదుటపడ్డారు. నిన్న విచారణలో కూడా ఆయన పశ్చాత్తాపడ్డ సంఘటనలే మనం చూసాం. ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందని అనుకుంటున్నా. హైదరాబాదులో తెలుగు సినీ ఫీల్డ్కి వచ్చిన నష్టం కానీ హాని కానీ ఎలాంటిది కూడా అక్కడ ప్రభుత్వం చెయ్యదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చెయ్యదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వస్తాము చేస్తాము, ఇక్కడ ఏదైనా మాకు అవకాశాలు కల్పించండి అంటే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ జగన్ గారినే కోట్ చేశారు. ఇక్కడ సాక్షాత్తు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఏదో సినిమా పేరు, హీరో పేరు, సీఎం పేరు చెప్పడం మర్చిపోయినందుకు జైల్లో వేస్తారా అని ఇటువైపు నుంచి కూడా రాజకీయాలు జొప్పించిన పరిస్థితి. ఒక్క టీఆర్ఎస్ పార్టీనే కాదండి, భారతీయ జనతా పార్టీ కూడా. తెలంగాణలో 2 పార్టీలు చాలా ప్రధానంగా ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా బన్నీ వ్యాఖ్యలను కూడా ఉదహరించి చెప్పటం మూలానే ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో అడగటం, దానికి వివరణివ్వాల్సిన బాధ్యతలోకి రేవంత్ రెడ్డి గారిని నెట్టబట్టడం, ఇవన్నీ జరిగినాయి. నేను అనేది ఏంటంటే, ఆ సినిమా ఫీల్డ్కే దాన్ని విడిచిపెడితే 4 రోజులు లేట్ అయినా వాళ్ళే కుదురుపడతారు, కరెక్ట్, ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. ఇప్పుడు వెరసి ఏమైంది, టోటల్గా అసలు టికెట్ల రేట్లు రద్దయిపోయాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి కొత్త సినిమాలు ఉన్నాయి. అవును, వాళ్ళకి అవకాశం లేదు కదా, లేదు, షోలు అడిగే అవకాశం లేదు, ధరలకు సంబంధించిన అవకాశం లేదు కదా. అంటే ఏంటంటే ఉండనాలుక మందేస్తే ఉండనాలుక పోయింది కదా. మీకు ప్రభుత్వాలతో ఎవరైనా సరే సామరస్యపూర్వకంగా వ్యాపారాలు చేయాలి, కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రభుత్వాలతో వివాదాలు చేసుకుంటే సుఖమేముంది చెప్పండి. రైట్, ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి సినీ జర్నలిస్ట్ అశోక్ గారు ఉన్నారు జూమ్ కాల్ అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. తర్వాత సామాన్యులు, అలాగే పొలిటికల్ పార్టీలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పొలిటికల్ పార్టీలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంత సీరియస్ అయిపోయింది మ్యాటర్. అయితే దీనికి
నిన్న మనం చూసాము. మళ్ళీ అల్లు అల్లు అరవింద్